ప్రైజ్ లార్డ్. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇశ్రాయేల్ ప్రజలు బంధకముల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని విడుదల చేస్తాడు. మా దేవుడు కరుణా వాత్సల్యం కలిగిన వాడు. మా పాపము మేము ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు, మా జీవితాలు సరిచేసుకున్నప్పుడు మాకు మరలా క్షేమాన్ని ఇస్తాడు అని చాలామంది దేవుడు చేసే కార్యం కొరకు ఎదురు చూస్తూ వచ్చారు. అలాంటి వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. బంధకంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మేలు చేస్తాడని నిరీక్షణ కలిగి ఉన్న వారలారా, మీ కోటలో ప్రవేశించండి. మీరు ఉన్న చోటలో నుండి లేచి కోటలోనికి రండి. మన ప్రభువే మనకి కొండ కోట. ఆయన దగ్గరికి ఎవరు ప్రవేశిస్తారో, ఆయనని ఎవరు ఆశ్రయిస్తారో, పాపమును విడిచిపెట్టి లోకమును విడిచిపెట్టి దేవునిని ఎవరు ఆనుకుంటారో హత్తుకుంటారో, దేవుడు అలాంటి వారు తెస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను మీకు రెండంతలుగా మేలు చేస్తాను. ఒకంత మేలే ఎంతో మేలు మనకి, కానీ రెండంతల మేలు ఇంకెంత మేలో కదా. దేవుడు చేసేటువంటి కార్యాలు అంత ఆశీర్వాదకరంగా ఉంటాయి. బైబిల్ గ్రంథంలో దేవుడు వారు ఊహించిన దానికన్నా, అడిగిన దానికన్నా తన భక్తులకి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా బంధకములో ఉన్నావేమో, నిరీక్షణ కోల్పోయి ఉన్నావేమో. ఈరోజు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండు. ఆయన నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు. యుగముల నుండి యుగముల వరకు ఆయన ఉండే దేవుడు. ఆయన అల్ఫా ఒమేగా. ఆయన నువ్వు అనుకున్నట్టు ఒక సీజన్కి దేవుడు కాదు, ఒక నెలకు దేవుడు కాదు, ఒక కాలానికి దేవుడు కాదు, ఒక ప్రాంతానికి మాత్రమే దేవుడు కాదు. ఆయన యావత్ సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వస్తే రెండంతల మేలుతో నిన్ను నింపుతాడు. మేలు కొరకు ఎదురు చూస్తున్నావు కదా. ఎవరు నాకు మేలు చేస్తారా, ఎవరు నా కన్నీరు తుడుస్తారా, ఎవరు నన్ను హెచ్చిస్తారా, ఎవరు నా జీవితంలో కార్యం జరిగిస్తారా అని చూస్తున్నావు కదా. దేవుడు నీకు చేస్తాడు. ఆయన కొరకు కనిపెట్టుకో. ఆయన చేసే కార్యం కొరకు ఎదురు చూడు. బంధకం నుంచి విడిపించడమే కాకుండా నీకు నిరీక్షణను ఇచ్చి నిన్ను కోటలో ప్రవేశింపచేసి నీకు రెండంతలు మేలు చేస్తాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన దగ్గరకు రావడమే, ఆయనను ఆశ్రయించడమే, ఆయనను వేడుకోవడమే, ఆయనను విశ్వసించడమే. నువ్వు చేస్తే నిన్ను దేవుడు సంరక్షించి భద్రపరిచి